కలుగును కాక జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే యొక్క ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ఎలా ఉన్నారండి? నిన్న దినమంతా క్షేమకరంగా గడిచిందా? కుటుంబాలు అందరూ బాగున్నారా? మీ జీవనోపాధుల్లో దేవుని కృపచేత నడిపించబడుతున్నాయి కదూ. మరి ఈరోజు ఆదివారం ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించే దినము, ఆయన స్వరాన్ని వినే దినము, ఆయన సన్నిధికి సంతోషంతో ఆసక్తితో వెళ్ళవలసిన దినము ప్రభు దినము. కాబట్టి అందరూ కూడా కుటుంబ సమేతముగా ఈరోజు మందిరానికి బయలుదేరాలి. కుటుంబంలో కొంతమంది వెళ్ళి ఇంటి దగ్గర కొంతమంది ఉండడం అలా కాదు. అందరినీ కుటుంబంలో పిల్లలతో సహా అందరినీ కూడా మందిరానికి నడిపించాలి. ప్రభు మందిరంలో ఈరోజు ఆదివారము కుటుంబం అంతా కలిసి ఉండి ప్రభువుని ఆరాధిస్తే అది ఎంతైనా మీకు దీవెన. అంత మాత్రమే కాదు, మందిరానికి వెళ్ళేటప్పుడు ఆసక్తితో సంతోషంతో ముఖ్యంగా సమయానికి వెళ్ళాలి. ఈరోజు మందిరానికి వెళ్తున్నారు కానీ ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు, ఏ సమయంలో వెళ్ళినా పర్వాలేదు అని ఒక నిర్లక్ష్యపు ధోరణి అనుకోవాలో అశ్రద్ధ అనుకోవాలో తెలియదు. కానీ చాలామంది ఒక నిర్లక్ష్యపు స్థితిలో కనబడుతున్నారు. అది మంచిది కాదు. ప్రతిదానికి సమయాన్ని పాటించేనేవు, ఉద్యోగానికి వెళ్ళడానికి సమయాన్ని పాటించేనేవు, వ్యాపారమునకు వెళ్ళడానికి సమయాన్ని పాటించేనేవు. ఒక డాక్టర్ని కలవాలంటే సమయాన్ని పాటిస్తావు. ఒక ఊరు ప్రయాణం చేయాలంటే ఆ బస్సు వచ్చే సమయం, ఆ ట్రైన్ వచ్చే సమయాన్ని చూసి పాటిస్తావు. అన్నిట్లోనూ సమయాన్ని పాటించే నీవు ఆదివారం మందిరానికి వచ్చేటప్పటికి ఎందుకు సమయాన్ని పాటించలేకపోతున్నావు? ఒక్కసారి ఆలోచించే. వారం అంతా నువ్వు చేసిన ఉద్యోగాల కంటే ఆదివారం దేవుని మందిరం ప్రాముఖ్యం కాదంటావా? వారమంతా నువ్వు చేసిన వ్యాపారం కంటే, వారమంతా నీ దినచర్యల్లో నీ పనిపాటుల్లో నీవు అనుసరించిన ఆ యొక్క టైము మెయింటెనెన్స్ మరి ఆదివారం మందిరానికి అవసరం లేదంటారా? ఒక్కసారి ఆలోచించి ప్రతిదిన బిడ్డలారా, ఆదివారం మందిరానికి సమయానికి వెళ్ళాలి. రైట్. ఒక మాట మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము కొన్ని వచనాలను చదువుతున్నాను. మొదటి నుండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు ఎప్పుడంట? అంత్య దినాల్లో వస్తాయి. ఆదిలో ఆ అపాయకరమైన కాలములలో వచ్చినని తెలుసుకుని ఎలా అనగా, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, పెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలివారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై యుందురు, ఇట్టి వారికి విముఖుడమై ఉంటాము. చూసారా? అంచె దినాల్లో అపాయకరమైన కాలముల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో. అపాయము, ఇదే అపాయం. అపాయం అంటే ఏదో ప్రమాదం జరగడం కాదు. ఈ రకమైన లక్షణాలు సంఘాలలో, క్రైస్తవ సమాజంలో, మనుషులలో కనబడమే గొప్ప ప్రమాదం. అదే ఒక రకమైన సైను. ఇది అంచెదనాలు, అపాయకరమైన కాలములు. అవును, చుట్టూతా వాతావరణంలో వచ్చే మార్పులు, రాజ్యాల మీద రాజ్యాలు, అలాగే భూకంపాలు, ఇవన్నీ సూచనలే. వాటితో పాటు ఈ లక్షణాలు కనబడుతున్నాయి. చూసారా? ఇప్పుడు చదివే లక్షణాలు ఇవి కూడా ఒక చిహ్నమే. అంటే ఒక ఆయన రాబోతున్నాడు, అపాయకరమైన కాలములు, అంచుదనం అనడానికి సూచనలు. ఇందులో చాలా ప్రాముఖ్యమైన ఉన్నాయి. కానీ అందులో చివరిగా మనం చదివింది, పైకి భక్తి గలివారి వలె యుండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందరు. ఇది అంచుదనాల్లో కనబడేది. పైకి భక్తి కలిగిన వారిగా కనబడతారంటే అందరూ, కానీ శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటారు. భక్తి ఉంటుంది కానీ శక్తి ఉండదు. శక్తిని ఆశ్రయించరు. శక్తి మాకు కావాలి,
భక్తి ఉంటే సరిపోదు, ఆ భక్తితో పాటు శక్తి ఉండాలి. ఈరోజు భక్తి కలిగిన క్రైస్తవులు కనబడుతున్నారేమో కానీ శక్తి కలిగిన క్రైస్తవులు కనబడట్లేదు. ఆ మాట అర్థమవుతుందా? అపొస్తలుల కార్యములలో శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక భిక్షకుడు ప్రతిరోజు వచ్చి ఆ శృంగారపురం దేవాలయపు ఆ గుమ్మం దగ్గర ద్వారం దగ్గర ఉండేవాడంట. కొంతమంది తీసుకొచ్చి రోజు ఆడ కూర్చోబెట్టేవారంట. కొన్ని సంవత్సరాల నుంచి అతను అక్కడ కూర్చోంటున్నాడు. ఏ రోజైనా ఆ మందిరానికి వెళ్ళేవారు వచ్చేవారు అతనికి డబ్బులు అలవాటు చేశారు, డబ్బులు వేయడం అలవాటు చేశారు, డబ్బులు ఇవ్వడం నేర్పించారు, డబ్బులు ఇచ్చడం మొదలుపెట్టారు. సో ప్రతిదినము ఏదో డబ్బులు వస్తే అక్కడ ఉంటే అని డబ్బులకు అలవాటు పడి ఆ మందిరానికి వచ్చేవాడు, ఆ మందిరానికి గుమ్మం దగ్గరికి వచ్చేవాడు. ఏ రోజు కూడా స్వస్థత కానీ అద్భుతం కానీ అతని దృష్టిలో లేదు. అసలు అలాంటి మనుషులే లేరు. అంటే అందరూ చర్చికి వెళ్ళే వాళ్ళే భక్తి కలిగిన వారే తప్ప శక్తి ఏమాత్రం రుజువు చేయలేని వారు. కానీ పేతురు యోహానులు ఆ రోజు మధ్యాహ్న కాలమందు ఆ మెట్లెక్కుతూ ఆ దేవాలయాలకు వెళ్ళిపోతే తను చూచినప్పుడు శక్తిని రుజువుపరిచారు. అవునా? అద్భుతమైన దేవుని శక్తితో ఆ భిక్షవాడిని, ఆ కుంటివాడిని లేవనెత్తినట్లుగా బాగు చేసినట్లుగా వాక్యం బాగా కనబడుతుంది. అంటే దేవుని సొంత ప్రియబిడ్డారా, భక్తి కనబడుతుంది కానీ భక్తిని కనబడుతున్నారు పైకి భక్తి కలిగిన వారికి పైకి మాట భక్తి కలిగిన వారికి పైకి కనబడుతున్నారు. అంత లోపల భక్తి లేదు, లోపలంత ద్వేషం, లోపలంత అసమాధానం, లోపలంత లోకం, లోపలంత చెడు, లోపలంత దేవుడికి ఇష్టం కాని కొంపు. పైకి భక్తి కలిగిన వారిగా కనబడతారట వీళ్ళంతే, కానీ శక్తి లేని వారిగా ఉంటారు. అట్టి వారికి విముఖుడివై ఉండము, దూరంగా ఉండమో. ఈ వాక్యం ప్రియబిడ్డారా, భక్తితో పాటు శక్తి ఉందా? ఆలోచించు. శక్తిని ఆశ్రయించిన వాడిగా నువ్వు భక్తి చేస్తే ప్రయోజనం ఉండదండి. భక్తితో పాటు శక్తి ఉండాలి. ఆ శక్తే కదండి నిన్ను రుజువుపరిచేది, ఆ శక్తే కదండి నేను అధిగమించినట్టుగా చేసేది, ఆ శక్తే కదండి నేను దేవుని మందిరంలో నిలబెట్టేది. కాబట్టి దేవుని సందులో భక్తి చేస్తూ పైకి భక్తి కలిగిన వాడిగా అనిపించుకుంటూ చలమణి అయిపోతూ శక్తిని ఆశ్రయించలేని వాడిగా ఉంటే ఈ మాటల చేత నీ జీవితంలో మార్పు రావాలి. భక్తితో పాటు శక్తి రావాలయ్యా, నన్ను శక్తివంతుడిగా చేయండి అని దేవుని సందులో ప్రార్థన చేయాలి. అందుకే ఆదివారం గుడికి వెళ్ళాలి. ఆదివారం మందిరంలో దేవుని మాట చేత శక్తి పొందుతావు, నిలబడి ఆరాధన చేసి దాంతో శక్తి పొందుతావు, దేవునితో కొంత అనుభవం కలిగి ఆయనతో ఉండడం వల్ల శక్తి పొందుతాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా నాయనా, మీరు మమ్మల్ని ప్రేమించి మరుదనమిచ్చు ఇద్దరు బట్టి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఈరోజు నాయన ఆదివారం ప్రజలందరూ కూడా నాయన బిడ్డలందరూ కూడా మందిరానికి వెళ్ళడానికి కృప చేయండి. అయ్యా, నీ మందిరంలో కేవలం భక్తి కలిగిన వారిగా కనబడడం కాదు, శక్తిని ఆశ్రయించే వారిగా ఉంచండి. ప్రతి ఒక్కరిని తోడుకుని వెళ్ళండి. అనారోగ్యంగా ఉన్న స్వస్థపరిచి బలపరచండి, తోడుకుని వెళ్ళండి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి, హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోమని, ఆయా ఆరాధనలు జరుగుతుండగా అవన్నీ ఆశ్వాదకరంగా జరిగించమని, మహిమ పొందమని, దినమంతా వారి తెరచర్యలో తోడు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.